చేరి వచ్చిన మీ అందరికీ ప్రభుత్వం ఎస్పీస్ వారికి ఉన్నారు. నా కోసం చెప్పారు కదా అన్నారు. ముంబైలో ఉన్నప్పుడు అబ్రాహ్మణ గారు నాకు తెలుసు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి అక్కడే ఇక్కడున్న మీ అందరికీ ప్రభుత్వం ఎస్పీస్ వారికి ఉన్నారండి. అయితే ఈరోజు మేము నేర్చుకున్న కొన్ని మంచి మాటలు మీకు చెప్పాలనుకుంటున్నామండి. చిన్న ప్రశ్న వేసి మనం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ మనందరికీ దేవుడు అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి చేయలేదు. మీకు అందరూ ఎత్తారండి. అంటే దేవుడు అంటే మనకి ఇష్టం, మనం చేతులు ఎత్తేది. ఇదే ప్రశ్న మనం ఒక్కసారి రివర్స్ చూసుకోగలిగితే దేవుడికి మనం ఇష్టమా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేను ఒక్కనే చెప్తున్నాను మీరు వినాలి అనేది కాదు. మనం అందరం కలిసి మనకి ఇచ్చిన ఈ సమయంలో ఈ యొక్క పాఠాన్ని ముందుకు తీసుకొని పోదాం. దేవుడు అంటే మనందరికి ఇష్టం, అందరూ చేతులు ఎత్తారు, మనందరం పరలోకానికి పోవాల్సిన వాళ్ళు. అయితే దేవుడికి మనం తెలుసా? దేవుడికి మనం ఇష్టమా అని ఆయన ఎక్కడ చెప్పగలిగారా అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠం ఏంటంటే, దేవునికి ఇష్టానుసారమైన మనుషుడువా లేకుంటే దేవునికి ఆనందపరిచేవాడు? ఒకసారి చెప్తాను. దేవునికి ఇష్టడువా లేకుంటే దేవునికి సంతోషపరిచేవాడవా? ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనుషులు వారు ఏమనుకుంటారంటే, ఒక ప్రియుడు తన ప్రియురాన్ని ఎలా ఆనందించాలనుకుంటాడు, అతని ఇష్టాలేంటి, ఆమె సంతోషాలు ఏంటి అని ఆలోచించి అతను ఏం చేస్తాడంటే, డబ్బులు ఉన్నవాడు ఒక గులాబీ పువ్వు పట్టుకొని పోయి తన యొక్క ప్రేమను ఎక్స్పోజ్ చేస్తారు. మరికొంతమంది డబ్బులు ఉన్నవాడు గోల్డెన్ రింగులు కానీ, చైన్లు కానీ, లాకెట్లు కానీ ఇస్తుంటారు. అయితే ఈ భూమి మీద ఒక తండ్రి తన యొక్క పిల్లలను కానీ తన భార్యను కానీ సంతోషపరచాలని చాలా కష్టపడుతుంటారు. అయితే నేను చెప్పబోయే పాఠం ఏమిటంటే, దేవునికి ఇష్టడువా లేదా దేవునికి సంతోషపరిచేవాడువా అన్నది మనం ఆలోచించుకోగలిగితే ఒక వచనం చూసుకొని మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అందరికీ ఏంటి? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. యేషయ కుమారుడకు దావీదును కనుగొంటిని. అతడు ఇష్టానుసారమైన మనుషుడు అంటాడు. ఎవరికి? దేవునికి. ఎవరు చెప్పండి, మీరు కూడా చెప్పాలి. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అంట. దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద మనకి ఎవరైనా ఇష్టం కావచ్చు. ఒక అమ్మ కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ, మనకు పుట్టిన బిడ్డలు కానీ, కుమారుడు కానీ. దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు యేషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అంట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? ఆయన దేవుడు అంతటి వాడే ఒక మనిషిని కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. ఏమని? దావీదు అంటే నాకు ఇష్టం. ఇంకా ఎవరన్నా దేవుడు మనుషుల కోసం ఇంకా ఎవరైనా చెప్తున్నాడని మనం ఆలోచించగలిగితే, ఇంకా ఎవరి కోసం చెప్పారు ఒకసారి ఆలోచించాడు. మోషే గారు తెలుసు కదండి. మోషే గారు ఆయన కోసం కూడా ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు తను నియమించిన వారికి నమ్మకంగా ఉండేది. ప్రతి ఇల్లు ఎవరైనా ఒక చేత కట్టబడింది. ఓకే, సమస్తము కట్టిన వారు దేవుడే. పైన మాట సార్. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు మోషే నమ్మకముగా ఉన్నాడంట. దీన్ని బట్టి మనకి ఏమవుతుందండి? దేవునికి మోషే మీద నమ్మకం. ఫస్ట్ చూసినట్టుగా దావీదు మహారాజు ఆయన ఎవరు? ఇష్టమంట దేవునికి. దావీదులో ఇష్టం ఉంది, మోషే గారిలో నమ్మకం ఉందంట. ఎవరన్నా ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు చాలా నమ్మకంగా చేస్తారు. పెద్ద యజమానులు వాళ్ళ కింద పనివాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెద్ద బీరువా లక్షల డబ్బులున్న బీరువా తాళాలు కూడా అప్పగిస్తుంటారు. ఎందుకంటే వాడి మీద నాకు నమ్మకం రా, నా ప్రాణ స్నేహితుడు రావాడు, నా ప్రాణం కంటే ఎక్కువ వాడిని నమ్ముతుంటామని నమ్మకం చెప్తుంటారు. అలాగా దేవునికి కూడా మోషే గారి మీద అతని ఇల్లంతటిలో నమ్మకం గలవాడంటాడు. అంటే దేవునికి కూడా ఇష్టానుసారమైన మనుషులు ఉన్నారు, నమ్మకం కలిగిన మనుషులు కూడా ఉన్నారు. ఇంకో వ్యక్తి మనం చూడగలిగితే ఆయనే యోబు గారు. యోబు 1వ అధ్యాయము
12వ వచనం. ముందుగా దేవునికి ఇష్టానుసారమైన మనుషులకు నచ్చిన వారు ఎవరైనా ఉన్నారని కొంతమంది పేరు చెప్పి తర్వాత మన దగ్గరికి వద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఓకే, ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడంట. అతడు యథార్థవంతుడు అంట, న్యాయవంతుడు అంట, దేవుని యందు భయభక్తుడు అంట, చెడుతనాన్ని విసర్జించిన వాడంట. అంటే ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఊజు దేశంలో యోబు అనే ఒక మనిషి నాకున్నాడు. ఆయన యథార్థవంతుడు అంట, చెడుతనాన్ని విసర్జించిన వాడంట. అతనికి ఉన్న ఆస్తి కింద అతనికి 7 మంది కుమారులు, 3 కుమార్తెలు కలిగి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత ఎద్దులు అంట, 500 ఆడుగాడులు ఇంకా బహుమంది పనివారు ఆస్తి. అంటే ఈ టైంలో మనకు ముఖేష్ అంబానీ కానీ, అనిల్ అంబానీ కానీ, కుబేరులు, కోటీశ్వరులు ఈ కాలంలో ఉన్నారో ఆ టైంలో యోబు గారు ఒక మంచి కోటీశ్వరుడు అన్నమాట. అలాంటి యోబు గారు ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు నాకు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని ఆయన కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయినారండి? ఒకరు ఎవరు? నంబర్ 1 దావీదు. ఆయన ఎవరంట? ఇష్టానుసారుడైన మనుషుడు అంట. నంబర్ 2 మోషే గారు. ఆయన ఏంటి? దేవుని యందు నమ్మకం ఇల్లంతటిలో. నంబర్ 3 యోబు గారు. ఇప్పుడు నంబర్ 4 అబ్రహాం గారు. యాకోబు పత్రిక, ఒకసారి యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను. ఓకే, అబ్రహాము దేవుని నమ్మాడంట, అది అతనికి నీతిగా ఎంచబడింది కింద. మరియు దేవుని స్నేహితుడికి పేరు కలిగాను. దేవుడికి ఒకేసారి స్నేహితుడు అంటండి. ఇతను నా ఫ్రెండ్, ఇతను నా ప్రాణ స్నేహితుడు అన్నట్టుగా దేవుడికే స్నేహితుడు అంటే ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి ఆలోచించండి. దేవుడికి ఇష్టానుసారం చూసాము, దేవుడికి నమ్మకమైన దాసుడు చూసాము, తర్వాత డైరెక్ట్ దేవుడికే స్నేహితుడు అంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి చూడండి. విశ్వాసం తండ్రి అయిన తర్వాత ఈయన అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరనండి ముక్కు మొహం తెలియనివాడు మా ఇంటికి వచ్చి నా ఎట్టరా నీకు పెద్ద రాజుని చేస్తాను, నీకు పెద్ద జనాన్ని అప్పగిస్తాను, రాజ్యాన్ని అప్పగిస్తాను, నా వెంటనే నేను అర్ధరాత్రి వచ్చి లేపితే అసలు ఎవరా నాయన నేను ఎప్పుడు చూడలేదు ఏం కదా అని అడుగుతామా లేదా? ఈయన దేవతతో వచ్చి నేను అడిగిన వెంటనే రాబ్రాము నా వెంటరా నీకు గొప్ప సంతతిని చేస్తాను, దేవుడు నిన్ను పిలిచాడు వెంటనే నువ్వు ఏంటి లేదు, డైరెక్ట్గా గట్టిగా వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడికి అతనికి విశ్వాసం నమ్మాడు, ఆ నమ్మకం దేవుడికి తెలిసింది. అందుకే అబ్రహాము విశ్వాసం తండ్రి అవడం కాకుండా దేవుడికే స్నేహితుడైపోయాడు. ఎవరైనా అవుతారా ఫ్రెండ్ అంటే? ఇప్పటికి మనం 4 చూసాం. వీరందరిలో మనకి వేరే క్వాలిటీస్. ఒకటి దావీదు, ఆయన ఇష్టానుసారుడు అంట. నా ఇష్టం వేరే, నమ్మకం వేరే, స్నేహితుడు వేరే. ఇంకొకరు ఇష్టం ఎవరు? దావీదు గారు. నమ్మకం మోషే గారు. తర్వాత స్నేహితుడు అబ్రహాం గారు. యోబు గారు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ దేశంలోనే ఎవరు లేరంట. ఇప్పుడు వీరందరి విషయంలో దేవుడు సంతోషపడ్డాడు. ఇప్పుడు ఇంకొకటి నేను పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఒక్కసారి ఈ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అంటే వీరందరిలో లేని ఆనందం. దావీదు గారు అంటే ఇష్టం అండి, ఓకే. కానీ యేసు ప్రభువు అంటే సంతోషం అంటే ఆనందం అంట. ఇష్టం వేరే, ఆనందం వేరే. దీంట్లో 2 డిఫరెన్స్ ఉంది. ఇష్టం వేరే, ఆనందం వేరే. తండ్రి కుమారుడు యేసుక్రీస్తు వారైతే ఆయనలో ఆనందం అంట. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. మీకు ఒక చదువుకున్న వారికి 3వ తరగతిలో 4వ తరగతిలో ఒక పద్యం ఉంటుంది. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రుడు పెద్దదై పెరిగి దేశాన్ని ఉద్ధరించినప్పుడు
ఆ తండ్రికి పుత్రోత్సాహం మరి రెట్టిపోయిందంట. మీరు వినే ఉంటారు, ఒక తండ్రికి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆనందం లేదంట. ఆ కుమారుడు పెద్దగై పెరిగి ప్రయోజకుడు అయితే ఆ తండ్రికి ఎంతో సంతోషం అంట. అలాగా యేసుక్రీస్తు వారు పుట్టి పెరిగి ఆ సేవలో ఒక సాధనంలో ఉమ్మేస్తున్న పిడుగులు బుద్ధిన ఆయనకు భయంకరమైన చిత్రహింసలు పెట్టిన ఆయన సాగిపోయాడు. అప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎదురు నేను ఆనందిస్తున్నాను అంటున్నాను. అంటే దేవుడికి సంతోషపరిచేవారిగా మనం మారిపోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అలా మారిపోయాడు. ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రైతు పంట వేస్తాడు. పంట వేసినప్పుడు పంట వస్తాయి, మొలకలు వస్తాయి, బాగా ప్రజలు చూస్తాడు. ఆ పంట అనేది చేతికి వచ్చి దిగుబడి వచ్చి మంచి డబ్బులు మంచి లాభాన్ని ఆ పంట అందించినప్పుడు కావాలంటే ఒక ఎందుకు వెళ్తాడు, డ్యాన్స్ అయినా వేస్తాడు. ఎందుకంటే సంతోషం. పంట వచ్చినప్పుడు సంతోషం కాదు, దానికి ఎంతో కాపాడుకొని ఒక టైంలో లాభం వచ్చినప్పుడు ఎంతో ఆనందపడతాడు. అలాగే ఒక కుమారుడు పుట్టినప్పుడు ఒక తండ్రికి సంతోషం ఉండదంట. ఆ కుమారుడు పెద్దగై అతను దేశానికో లేకుంటే అతనికో ఉద్ధరించినప్పుడు అతనికి ఎంతో సంతోషం ఉండాలి. అలాగా దేవుడికి మనమందరం కుమారులమైతే మనం పుట్టినప్పుడు సంతోషం లేదు. మనం పెరిగి పెద్దగై సాతాను యొక్క సేవలో పోతామా లేక దేవుని యొక్క సేవలో వస్తామా అన్నది నిర్ణయించి ఉంటుంది. ఇప్పుడు మనం 5 మందిని చూస్తున్నామండి. ఇప్పుడు వీరందరిలో కూడా దేవుడికి నచ్చే యొక్క క్వాలిటీస్ ఉన్నాయి. ఒకరికి దేవుడు స్నేహితుడిగా మారాడు, ఇంకొకరికి నమ్మకంగా మారాడు, ఇంకొకరికి చెప్పండి నీతిమంతుడిగా మారాడు, ఇంకొకరు ఇష్టడుగా మారాడు, మరి ఒకరు ఆయన డైరెక్ట్ ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన ఆనందపరిచేవారుగా చేస్తున్నాడు. అయితే మనం అందరం ఇప్పుడు ఒక్కసారి మన కోసం ఆలోచిద్దాం. మీరు ఎట్లుంటారో ఏమైతే నాకు తెలియదు, నేను నాది ఆదోని మీది జూటూరు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఒకసారి మనం ఆత్మలను పరిశీలించుకుంటే మన యొక్క స్వభావం బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. ఇంతకీ మనం దేవుని యొక్క విషయంలో దేవునికి సంతోషపరిచే వారిగా ఉన్నామా లేకపోతే దేవునికి దుఃఖపరిచే వారిగా ఉన్నామో మనల్ని మనం నిర్ణయించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. అదే కదా ఈరోజు భూమి మీద ఎంతో గొప్ప గొప్ప యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఆసుపత్రిలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఎంతో మంది స్పీడ్ రైడింగ్ చేసి బైకుల మీద మొహాలు కాళ్ళు చేతులు విరగొట్టుకొని భయంకరమైన తల్లిదండ్రులకు శోకాలు పెడుతున్న టైంలో మనమందరం ఇక్కడ సురక్షితంగా ఈ యొక్క చర్చిలో ఈ భవనంలో మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామంటే ఆ దేవుడికి మనం మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించాలి. దీన్ని బట్టి దేవుడికి చాలా ఆనందం. ఇప్పుడు చెప్పండి, దేవుడికి మనం సంతోషపరిచే వారిలా ఉన్నామా దేవునికి దుఃఖపరిచే వారిలా ఉన్నామా? వాళ్ళు భక్తులు, వాళ్ళందరి విషయంలో దేవుడు ఆనందపడ్డాడు. వాళ్ళకి మంచి మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. ఫలానా నా కుమారుడు, అతను చూస్తే నాకు ఆనందం. ఫలానా నా కుమారుడు, అతని కంటే నీతిమంతుడు లేడు. మరి మనలో అలాంటి యొక్క గొప్పతనాన్ని దేవుడు చూడగలడా అన్నది మనం ఆలోచించాలి. ఇంతకీ మనందరికీ ఒక చిన్న ప్రశ్న, మనము దేవునికి ఇష్టపరిచే వారిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పగలరా? దేవునికి సంతోషపరిచే వారిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎవరో పెద్దవారు పెద్ద హోదాలో ఉన్నవారు మన ఊరికి వచ్చినప్పుడు అతని ఇష్టాయిష్టాలు తెలుసుకొని అతను ఏం తింటాడు, అతను ఏం వేసుకుంటాడని మనం కనుక్కొని అతనికి మనం ఇస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడు. అలా దేవుడిని ఇంప్రెస్ చేసే విధానాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం తెలుసుకోవాలి. మీరందరూ జాగ్రత్తగా వినగలిగితే దేవునికి ఇష్టానుసారులుగా బ్రతకాలంటే దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి, దేవునికి ఇష్టం లేని పనులు చేయకూడదు. ఇప్పుడు దేవునికి ఇష్టం లేని పనులు ఏవో మనం తెలుసుకుందాం. మా సోదరుడు మళ్ళీ కూడా వచ్చాడు, ముంబై ప్రాంతంలో ఉండేవాడు, వందనాలు మళ్ళీ గారు. అలాగే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి, ఒక మనిషిని ఇంప్రెస్ చేయాలంటే అతనికి ఇష్టమైన వస్తువులు కొనిస్తే అతను ఇంప్రెస్ అవుతాడు. మరి దేవునికి ఇష్టమైన పనులు చేయాలంటే ఏంటి? అది తెలిస్తేనే కదా చేయాల్సింది. ఇప్పుడు నాకు ఏదైనా మంచి వస్తువు ఇష్టం, నా ఫ్రెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, థ్యాంక్ యూ రాని నేను అతనికి ఇంప్రెస్ అవుతాను. ఇంకొక హీరోను ఎవరు వచ్చినప్పుడు అతనికి ఇష్టమైన ఇస్తే అతను ఇంప్రెస్ అవుతాడు. మరి దేవుడు ఇంప్రెస్ అవ్వాలంటే ఏం చేయాలి? అదే అప్పుడు నుంచి చెప్తున్నాను అన్నది మనం ఆలోచించగలిగితే దేవునికి నిజాయితీగా నిక్కచ్చిగా లాయల్గా ఉండేవాళ్ళని ఇష్టం. అప్పుడు దేవునికి నచ్చని పనులు కూడా మనం తెలుసుకుందాం, దేవునికి నచ్చే పనులు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ఇప్పటివరకు మీ అందరికీ అర్థమైంది కదా, 5 మంది భక్తుల జీవితాలు మీ ఎదురు పెట్టారు. ఒకరంటే ఇష్టం, ఒకరంటే నమ్మకం, ఒకరంటే స్నేహితుడు, ఒకరంటే ఆనందం. మరి మనలో అలాంటి లక్షణాలు రావాలంటే ఏం చేయాలి? చిన్న ప్రశ్న. అలా
అలాంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, దేవుడికి మనలో సంతోషం ఆనందం రావాలంటే దేవుడికి ఇష్టం లేనివి, అంటే దేవుడు అసహించుకునేటివి మన జీవితంలో ఉండరాదు. అప్పుడు ఆ దేవుడు అసహించుకునేటివి, దేవుడికి ఇష్టం లేనివి, దేవుడికి నచ్చనివి ఏమున్నాయో కొన్ని వచనాలు మనం రాజైన సొలొమోను గారు సామెతల గ్రంథంలో కొన్ని మాటలు చెప్పారు. వాటిని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం ఒక్కొక్కటిగా కొన్ని లిస్టు నేను తయారు చేసుకున్నాను, అది అందరికీ మీకు వినిపిస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా కంట అసహ్యమైనవి 6 ఉన్నాయంట, 7 ఉన్నాయంట. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కుడి ఆలోచనలు యోచించు హృదయము, ఈడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదం అంట, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడం పుట్టించువారు. ఇప్పుడు మీకు అర్థమైతే ఫస్ట్ వన్ చెప్పండి. అహంకార దృష్టి అంట. అహంకార దృష్టి అంటే ఏంటండి? నాకంటే మీకే బాగా తెలిసినట్టు. అహంకార దృష్టి అంటే ఏదైనా మనం గొప్పవారిగా ఉన్నప్పుడు వేరే వారిని అహంకారంగా చూడడం, వారిని తగ్గించి చూడడం, నువ్వెంత, నీ బ్రతికెంత, నేను తలుచుకుంటే ఇట్లే నేను మట్టి కలపగలను, ఇది అహంకార దృష్టి, గర్వం. ఇప్పుడు నా దగ్గర 5 కోట్లు ఉన్నాయి, నీ దగ్గర ఏముందా? నేను దేకడరా ఎవరు? నా దగ్గర అందరు సెల్ఫీలు తీసుకునే వస్తారు, నా దగ్గర అప్పులు తీసుకునే వస్తారు, మీ దగ్గరికి కూడా వస్తారు. దీన్ని ఏమంటారు? అహంకార దృష్టి. ఇది ఉండకూడదంట, ఇది దేవునికి అసహ్యం అంట. ఇది నెంబర్ 2, కళ్ళలాడు నాలుక. అంటే ఈ నాలుక ఉందే, ఈ నాలుక భయంకరమైన సర్పం అన్నమాట. ఒక పాము కాటకన్నా విషయం ఉంటుంది. ఈ కళ్ళలాడి ఈ నాలుగుకి విషయం లేదన్నమాట. ఏదో ఒక చిన్న మాట, అగ్గి అన్నమాట. రే వాడిని ఇట్లా అన్నాడంటే, వాడు నీ విషయంలో ఇట్లా అన్నాడంట, వాడు నేను అట్లా అన్నాడంట అంటే, అబ్బా వాడు అంత మాట అంటాడా? ఇట్లా కళ్ళలాడు నాలుగంటే ఈ భూమి మీద ఎన్నైతే ఆయుధాలు ఉన్నాయో ఆ అందరి ఆయుధాలు ఫెయిల్ అన్నమాట ఈ నాలుగు మీద. అంత డేంజర్ ఈ నాలుక, చాలా జాగ్రత్త. ఇలా కళ్ళలాడు నాలుక దేవునికి అసహ్యం అంట. 3వ, నిరపరాధులను చంపు చేతులు. చాలా మంది స్వార్థంలో మేము ప్రకటిస్తుంటే నిరపరాధులుగా ఉన్న వారి మీద వేస్తుంటారు. రిమిషన్ ఎవరు ఇచ్చాడు నీకు? ఏంటి అసలు? ఏంటి? ఏ మతం? అమెరికా మతం? ఏది? మాకెందుకు? మన స్వార్థకి వెళ్ళామండి. అక్కడ నేను గమనిస్తుంటే బైక్ పార్క్ చేసుకొని అక్కడ వెళ్తున్నాను. ఒక అన్న వాక్యం చెప్తున్నాడు స్వార్థ. ఆడ పిచ్చోడు ఆగున్నాడు, తుండ వీళ్ళు ఏదో తాగుతున్నాడు. నా దగ్గరకు వచ్చా, 10 రూపాయలు వీడియో తాగుతాను. అదే ఏమో నాకేసి అన్న, 1 రూపాయలు సార్ తినగా అండి, లేదు అండి. సర్లే అని ఛాయ్ కాఫీ సైడ్ నిలబెట్టి ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. వచ్చి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? ఈ ఊళ్ళో ఎవరు చెప్పన్నాడు? ఓడి మీరు ఆపండి అంటున్నాడు. వాడు ఏంటంటే అతనికి సరిగా మైండ్ కూడా లేదు. అని దేవుడి మీద ఆక్రోశం అన్నది, దేవుడికి ఇష్టం లేదు. చివరికి ఏమంటున్నాడంటే, భోజనం తినమంటే కదా, ఎందుకు వాడు ఎందుకు చేసుకుంటాడు, ఇప్పటికీ చూసుకోండి, నాకు 10 రూపాయలు బీడీ ఇప్పి మీరు వాక్యం చెప్పుకోలేడు వెళ్ళాలి. ఏం చెప్పాలి అతనికి? ఏమంటే సమాజం అట్లా మారిపోతుంది. ఈరోజు భూమి మీద ఎంతమందిని చంపడం లేదు. మన మణిపూర్లో క్రైస్తవులకి ఎంత భయంకరంగా ఊసిపోతుకొచ్చారు. అలా అమాయకంగా ఉన్న వారిని చంపేవారి చేతులని కాదు, అక్కడ వచ్చారంట, ఎవడో ఒకటి వస్తాడు, స్వార్థలు వచ్చాడు, వాళ్ళ ఆయన తరమండి, కొట్టండి, చంపండి. అలాంటి వారిని కూడా దేవుడు అసహించుకుంటాడంట. నెంబర్ 4, ఇదేంటి అస్సలేదు. దుర్యాలోచనలు యోచించే హృదయం. హృదయం ఎక్కడండి? సినిమాలో ఇక్కడ గుర్తుకుంటాడు, హృదయం ఎక్కడ ఉంది అని ఇక్కడ గుర్తుకుంటుంటాడు. అంటే హృదయం ఎక్కడ ఉంది చెప్పండి? ఆలోచన ఎక్కడ వస్తుంది? గుండెలో కాదు, మన బ్రెయిన్లో. మన హృదయం అనగానే మన మైండ్. హృదయం అనేది గుండెకాయ. మన బ్రెయిన్లో ప్రతి ఆలోచన వస్తుంది. ఒకటి తిట్టాలన్నా, ఒకటి కొట్టాలన్నా, ఒకటి ఏదైనా మాట్లాడాలన్నా ఫస్ట్ బ్రెయిన్లో ఆలోచిస్తాడు. అలా దుర్యాలోచనలు యోచించే హృదయం ఆయనకు అసహ్యం అంట, ఆయనకు ఇష్టం లేదంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనం దుర్యాలోచన మనం కూడా ఆలోచిస్తామండి, మేము పరిశుద్ధులము, మేము మంచోళ్ళం అంటారు. పడుకున్నప్పుడు మనం బాడీ అంతా పడుకుని ఉంటుంది, కానీ
పొద్దున్నుండి జరిగేది మొత్తం బ్రెయిన్ క్యాచ్ చేస్తుంటారు. వాడు ఇంత మాట నేను వాడిని వదులుతాను, నేను టైం వస్తాను, రే ప్రతి కుక్కకు ఒక టైం వస్తారా, నా టైం వచ్చి నేను చూసుకుంటానని కుక్కరికి వార్నింగ్ ఇస్తుంటారు. అలాగే దుర్యాలోచన ఆలోచించే బ్రెయిన్ అనమాట. ఈ భూమి మీద ఆలోచనలు చేసే బ్రెయిన్ ఎక్కడ ఉందంటే మైండ్లోనే ఉంటుంది. ఆ ఆలోచన ద్వారానే మనిషిని సగం చంపుతుంటారు. ఎక్కువ ఆలోచన చేసే వారి రోగాలు వస్తుంటాయి, బీపీ, షుగర్, అల్సర్ అని. మీరు ఎక్కువ ఆలోచించద్దండి, టెన్షన్ తీసుకోవద్దండి, ఫ్రీగా ఉండండి డాక్టర్ అంటుంటాడు. అంటే మన బ్రెయిన్ ఎంత ఆలోచిస్తే మనిషి యొక్క బ్రెయిన్, మన శరీరం అంత దెబ్బతింటుంది. నెంబర్ 5, లేని వాటిని తీరు చేయడం అయిపోయింది. తర్వాత లేని వాటిని కొరకు అబద్ధ సాక్ష్యం, లేని వాటికి పలికే అబద్ధ సాక్ష్యం. ఇది ఎంత డేంజర్ అంటే అక్కడ ఏమీ కలిగి ఉండదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి కూడా తెలియదు, కానీ లేని మాటలు పలుకుతాడు అబద్ధ సాక్షి. ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తుంటారు. కోర్టులో 50,000 లంచం తీసుకోవడము, సార్ వాడు చంపే నేను చూశాను సార్ అని చెప్తాడు, అబద్ధ సాక్షి. ఆ రోజు యేసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగింది. అతన్ని చంపేయండి, సిలువ వేయండి, అతడు మన రాజ్యాంగం చెప్తున్నాడు, మనం రాజు కాదనుకున్నామని ఎన్నో అబద్ధ సాక్ష్యాలు ఆ రోజుల్లోనే అబద్ధ సాక్ష్యం అనేది ఉండేది. అలాంటిది కూడా దేవుడికి ఇష్టం లేదు. ఇంకా అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించేవాడు కొంతమంది ఉంటారండి. 2-3 సహోదరులు ప్రేమగా నిజాయితీగా ఉన్నారనుకోండి, కొంతమందికి ఇష్టం ఉండదు, కుళ్ళు అనమాట. వాళ్ళంత ప్రేమగా ఉన్నారు. మన అన్నదమ్ములు తాగి కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, వాళ్ళు అంత ప్రేమగా ఉండేదానికి వానికి అస్సలు మనసు నచ్చదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఒక చూసి పెడతాడు. వాళ్ళ మధ్యనో వీడి మధ్యనో మీ అన్న వాళ్ళ ముందు నీకోసం ఇట్లా అన్నాడు రా, నేను అన్నానని చెప్పదు, మరి నాకు మంచి మాట రాదు అని ఒక చిచ్చు పెట్టేస్తాడు. వీడు మా అన్న అలా అన్నాడో లేదన్నది కూడా తెలుసుకోడు, లోపలనే అన్న మీద గుండంతో వేస్తుంటాడు. ఈ విధంగా వాడు ఎవరో ఒక మాట మాట్లాడినాడు, మీ అన్న నీకోసం ఇంత తప్పు మాట్లాడాడు. ఆ మాట పట్టుకొని వీడు అన్నదమ్ములు కొట్టుకొని వచ్చి వీళ్ళు కూడా దూరం అయిపోతారు. అప్పుడు వాడు చూసి ఇంత సంతోషంగా ఉండేవాళ్ళు ఇంత అయిపోయినారని పైన మాట్లాడతాడు, కానీ వాడు ఉదయం సొమ్మ కొట్టాడు. నేను అనుకున్నది జరిగింది లేదా, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండడం నాకు నచ్చలేదు, ఈ నాయన అందరినీ విడగొట్టేశాను, మొత్తానికి నా పని అయిపోయింది. అంటే ఇలాంటి వారు ఉంటారని సామెతల గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు చదువునాన్ని బ్యాక్ టు బ్యాక్ అని 7 చదువు. దేవునికి అసహ్యమైనవి అవి ఏమనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించే హృదయం, మైండ్, నరహత్య చేసేకి పరుగులెత్తే పాదాలంట, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడం పుట్టించేవాడు. ఇవి యెహోవాకు అసహ్యమైనవంట. ఇలాంటివన్నీ మన దగ్గర ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదండి. ఎవరి హృదయం వాళ్ళకి తెలుసు కదా, దాంట్లో ఏ మాత్రం మన దగ్గర ఉన్నా కానీ వెంటనే తీసేద్దాం. ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలన్నా, దేవునికి సంతోషపరచాలన్నా, దేవునికి ఇష్టంగా ఉండాలన్నా ఈ క్యారెక్టర్లో ఉండేవన్నీ మనలో ఒక్కొక్కటిగా, మనలో నేను మీరు వేరు కాదు, మనం అందరం కలిసి కూర్చున్న వారందరం కలిసి ఈ దాంట్లో ఏమన్నా లిస్టులో ఉండేవి మన హృదయాల్లో, మన మనసులో ఏమైనా ఉంటే వెంటనే తీసేయండి. ఈ భూమి మీద తప్పు చేయని మానవుడే లేడు, కానీ సరిదిద్దుకుంటే మనిషి మహాత్ముడు కాగలడు. మీరే దేవుడు అన్నాడు, అందుకు మీరే దైవాలు అని యేసుక్రీస్తు కూడా అన్నారు. ఒక్కసారిగా మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుంటే మనమే దైవాలుగా మారిపోవచ్చు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంటుంది, నేను నీ సన్నిధిలో పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను తండ్రి అని దావీదు మహారాజు చెప్తాడు. తప్పు చేసిన తర్వాత మన హృదయాల్లో ఒకసారి దేవుని వాక్యం నింపుకున్నాం అనుకోండి, తప్పు చేయండి. ఇంకా దేవునికి అసహ్యమైన ఏమేమి ఉన్నాయో ఒక లిస్ట్ తయారు చేసుకున్న సామెతల గ్రంథము 11:20 బ్యాక్ టు బ్యాక్, టైం కూడా లేదండి. 11:20 మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంట. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటే మూర్ఖులు, వాళ్ళు ఎంత చెప్పినా వినరు. నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు, కాదనైనా 4 కాళ్ళు అంటే లేదు నేను పట్టిన కుందేలుకి 3 ఉంటాయి. దేవుని యొక్క రాజ్యానికి రారా అంటే లేదు నేను దీంట్లోనే ఉంటానంట. అట్లా పోతే గుంతలో పడతానంటే నేను గుంతలో పోయి వస్తానంటే వాటిని మూర్ఖుడు అంటారు.
అలాంటి వారు కూడా దేవునికి ఇష్టం లేదంట. అలాంటి మూర్ఖత్వ పెద్దలు, మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఎవరన్నా మంచి చెప్తే దాన్ని తృణీకరించేవాడు మూర్ఖుడు. అది చెడు తృణీకరించవచ్చు, మంచిని తృణీకరించరాదు. అలాంటి మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయు. ఇక కింద వచనం 12:22 అదే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయము. హేయము అంటే ఏదో అనుకున్నారు, ఇష్టం లేదని, నచ్చవు అని. కాబట్టి అబద్ధములాడు పెదవులు హేయము. అసలు మనం అబద్ధం ఆడుతున్నాం, నేను ఆడాడుతామని అంటాం. ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడుతున్నాం. ఫోన్లో చెప్తాడు, అరే నాన్న పొలానికి పోయావా, ఇప్పుడు బయట ఫ్రెండ్స్ ఉంటాడు, నాన్న పొలానికి పోయాను, నీళ్ళు పోయాను, అంత చేశాను, కరుపుని పీలుస్తున్నాను అని అంటాడు. చిన్న అబద్ధమే అనుకుంటాం, కానీ అబద్ధాలు కూడా దేవునికి హేయమంట. అయ్యో అంత చిన్న అబద్ధానికే దేవునికి ఇష్టం లేని వాడే కదా. జస్ట్ అంటాం, అరే నాన్న అది బండికి పెట్రోల్ కొట్టి నాన్న ఎక్కడున్నావు అంటే క్రికెట్ ఆడుతుంటాడు, క్రికెట్ ఆడుతున్నాడు, నాన్న బండి పెట్రోల్ కొట్టించినా ఇంట్లో కూడా పెట్టానంటాడు. జస్ట్ చిన్న అబద్ధమే అనుకుంటాం. నాన్న తిన్నామంటే తినలేదు అని, అది కూడా అబద్ధమే. ఈ చిన్న అబద్ధం ఆడినా కానీ మనం యెహోవాకు హేయం అంటే దేవునికి ఇష్టమైన వాడు కామన్నమాట. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయం కూడా మీరు బుక్ ఉంటే రాసుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనం. అనం లేదు, కోపిష్ఠుడు కలహము రేపును. ఓకే, ఫస్ట్ నుంచి చదువు. కోపిష్ఠుడు ఓకే సరే. కోపిష్ఠుడు అధికమైన దుష్క్రియలు చేయడం అంటే దేవునికి నచ్చని దాంట్లో కోపం ఉంటుందండి. కొంతమంది మంచిగా కోపడుతుంటారు. ఒక తండ్రి పిల్లలు బడికి పోకపోయినా, పిల్లలు తప్పులు చేసినా కట్టెలు కొడుతుంటాడు. అది కోపమే, కానీ అది మంచి కోపం. కొంతమంది ఊపుకునే కోపపడుతుంటారు. ఎవరైనా పెద్దలు, అరే అట్లా పోవద్దురా, వాళ్ళతో పోయి మందులు తాగదురా, బిడ్డలు తాగదురా, చచ్చిపోతావురా, నాకు కూడా కిడ్నీలు పోయినారా, నమ్మురా అని మంచి కోపంగా చెప్తుంటారు. కానీ అలాంటి దాన్ని పట్టించుకోరు. అది యొక్క మంచి కోపం. బైబిల్ ఎంతో మాట ఉంది, కోపపడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఊరికే కోపపడుతున్నారు తల్లిదండ్రులు, మంచి మంచి చెప్పినా కానీ కోపపడ్డము, మూర్ఖుల్లా చేయడం. అలాంటి కోపం కూడా, పనికిరాని కోపం కూడా ఉండకూడదు. అది కూడా యెహోవాకి హేయం అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదండి, దేవునికి నచ్చని. ఇప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మరి ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి, ఇష్టం లేనివి. మరి దేవునికి ఇష్టమైనవి ఏంటి అది కూడా తెలుసుకోవాలి కదా. దేవునికి ఇష్టం లేని దాంట్లో ఇంకోటి వదిలేశాను. గద్ది పత్రిక 4:14 అందులో శరీర కార్యాలు ఉంటాయి. అది మీకు తెలిసే ఉండొచ్చు. అది కూడా ఒకసారి చదువు, వదిలేస్తే బాగుండదు. ఇది మెయిన్. ఇంకా గద్ది పత్రిక 4:14 శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా 5:15 5:17 గద్ది 5:17 జారత్వం, అపవిత్రత, కామకత్వం, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తదులు, అల్లరితో కూడిన ఆటపాటలు కూడా ఇవన్నీ శరీర కార్యాలు. ఇవి కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. ఇది ఒకవేళ మన దాంట్లో ఉంటే ఇది నరకానికి ఎక్స్ప్రెస్ అన్నమాట. టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి మనలో ఉంటే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడు దేవునికి ఎలా ఉంటే మనము ఆయన యొక్క రాజ్యానికి చేరగలము, ఆయనకి ఇష్టమైనవి ఇంతకీ ఆయన మనలో నుండి ఏం కోరుకుంటున్నాడు అన్నది ఒక వచనం చెప్తాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా మనుషుడా ఏది ఉత్తమము అంటే ఏది మంచిదో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు అంటాడు. దేవుడు ఒకసారి మనం అడుగుతున్నాడంట. ఇంకోసారి చదువున్నా ఏంటంటే ఒకసారి ఇంకోసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అంటే ఆ లిస్టు కూడా దేవుడు ఒకసారి చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. మనుషుడా, ఏది ఉత్తమమో, ఏది ఉత్తమం అనగా ఏది మంచిదో అది నీకు తెలియజేసి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును కనికరము ప్రేమించుటయు, కనికరము ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దేవుని యొక్క ప్రవర్తించుట. అంతే కదా యెహోవాను నడుచుకున్నాడు. ఆయన ఎక్కువ కోరడం లేదండి. నాకు BMW, బెంజ్, లంబర్గిని, ఆడి ఈ కారు నాకు కొనియద్దు అనట్లేదు, కొండలు ఎత్తేమనట్లేదు, పెద్ద పెద్ద బంగాళాలు నాకు గిఫ్ట్ అనట్లేదు. నీతి నిజాయితీగా బ్రతుకు, లాయర్గా బ్రతుకు, ఒకటి అన్యాయం చేయొద్దు, ప్రేమను కనికరించు. ఇంకొక విషయం ఉంటుంది, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. దేవునికి ఇష్టమైనవి ఇవన్నీ. అప్పుడు బీదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. యెహోవా తప్పించువాడు అంటున్నాడు. చాలు. బీదలను కనికరించువాడు అంటే చాలా మంది పేదవాళ్ళు రోడ్డు మీద పడి ఉంటారండి. అలాంటి వారిని కనికరించి ఒక జత వస్త్రాలు కానీ అతను ఒక పూట భోజనం ఇచ్చినా కానీ యెహోవాకి అప్పు ఇచ్చిన వారు అన్నమాట. బీదలను కనికరించేవాడు యెహోవాకి అప్పు ఇచ్చినవాడు. అంటే మనం దేవునికి అప్పు ఇవ్వగలమా? భూలోకము, పాతాళ లోకము, పరలోకము, 3 లోకాలకు అధిపతి అయిన ఆ దేవునికి, ఆ రాజుకే మనం అప్పు ఇవ్వగలమా? ఆయన అప్పించే వారం అవుతామంట. ఎలాగా? పేదలను కనికరించేవాడు యెహోవాకి అప్పించేవాడు అవుతాడంట. అంటే ఆయనకు మనము అప్పు అంటే ఆయన మనకు స్వర్గాన్ని ఇచ్చేస్తాడు. పేదవారిని కనికరిస్తే, చాలా మంది పేదవారికి వస్తుంటే ఇలా మొక్కు పూసుకొని పోవడం, చి అనడం అట్లా చేస్తుంటారు చాలా మంది. వేరే కొంతమంది వాళ్ళని తీసుకొని వచ్చి స్నానం చేసి వస్త్రాలు వేసి మంచి తిండి తీసుకుంటారు. అలాంటి మనుషులు కూడా ఉంటారు. అలాంటి మనుషులు కూడా దేవుడు ఇష్టపడతాడంట. అంటే దేవుడికి నచ్చే యొక్క దానిలో ఇది కూడా ఒకటి. కనికరాన్ని ప్రేమించడం, పేదవారిని చూసుకోవడం, వారికి భోజనాలు పెట్టడం, అది దేవుడికి ఇష్టమైన విషయం అంట. ఇంకొక చివరి విషయము చూసుకొని ముగించుకుందాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారము ధర్మములు చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంట. ఇంకోసారి చదువు. ఉపకారము ధర్మములు చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటే డైరెక్ట్ ఇష్టమే అని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఉపకారికి అపకారిగా ఉండకూడదు, మనం ఉపకారం చేసేవారిగా ఉండాలి. దేవుడు ఉపకారి అయితే ఆయనకి అపకారం చేసేవారిగా ఉంటున్నారు. ఈరోజు మనమందరము పేదవారిని దగ్గర తీసుకుంటే దేవుడికి మనం ఉపకారం చేసిన వారిగా ఉంటామంటున్నారు. ఇంకో విషయం, రోమపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయం క్రీస్తుకు దాసులైన వాడు దేవునికి ఇష్టము, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. అదనమాట. యేసుక్రీస్తు వారికి దాసుడుగా ఉంటే మనుషులకు యోగ్యుడు అవుతాడంట, దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటాడంట. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో ఆ విధంగా కుడిశంబ మీద కొడితే ఎడమశంబ చూపమన్నాడు. 1 మైలు రామంటే 2 మైలు వస్తాడు. నీ అంగీ ఇవ్వమంటే నీ చొక్కా కూడా ఇవ్వమన్నాడు. అది యేసుక్రీస్తు నేర్పిన ప్రేమతత్వం. అలాంటి క్రీస్తుకు దాసుడుగా మనం బ్రతికితే దేవుడికి ఇష్టమైన వారిగా మనం మారుతామన్న. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఇష్టడువా లేకపోతే దేవుడికి సంతోషపరిచేవాడుగా? ఇప్పుడు 5 భక్తులు తెచ్చాను నేను ముందు. వారందరిలో దేవుడికి ఇష్టమైన లక్షణాలు ఉన్నాయి. అలాంటి లక్షణాలు మనలో కూడా ధరిస్తే మనం ఆయన రాజ్యానికి చేరేవారిగా ఉంటాం. ఇప్పుడు అర్థమైంది కదా, దేవునికి ఇష్టమైనవి, దేవుడికి ఇష్టం లేనివి. ఈ విధంగా మన హృదయాల్లో కానీ ఏమైనా దేవుడికి ఇష్టం లేనివి మన హృదయాల్లో ఉంటే వాటన్నిటిని ఈసారి తీసేద్దాం. కాబట్టి ఇంత మంచిగా మీ అందరూ ఈ యొక్క వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ పేరు పేరుగా వందనాలు. అలాగే మన మధ్య శంకరన్న కూడా దీని విషయంలోని పార్ట్ మాట్లాడాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది దేవునికి ఇష్టడువా దేవుడికి సంతోషపరిచేవాడుగా. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోకుండా మనం ఆటంకపరిచి ఒక యూనివర్సల్ విలన్ ఉన్నాడు. వాని యొక్క భార్య నుండి, వాని యొక్క ఉత్సులు, వాని యొక్క గాలాలు, వాడిని ఎలా తప్పించుకోవాలి, వాడిని ఎలా చిత్తగొరకాలి, వాని నుండి మనం తప్పించుకొని మన ఆత్మను
దయచేసిన దేవుని యొద్దకు ఎలా పోవాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పార్ట్ 2 మన మధ్యలో శంకర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో భద్రపరుచుకొని ఉండాలని కోరుకుంటున్నాను. సాతాను ఎత్తుకోపోకుండా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం.